మేము ఒకటే అంటున్నాం సార్, మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపోయింది నిరుద్యోగులే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోతున్న నిరుద్యోగులే. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్, మీరు 2 సంవత్సరాల నుంచి మీరు ఎటు పోయినరు, మళ్ళీ 2 సంవత్సరాల నుంచి మీరు కూడా క్వశ్చన్ చేయాలి కదా. ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ ఈరోజు వచ్చింది, మీరు వచ్చారు, సంతోషమే. ఇకపై నుంచి అంటే మీరు నిరాహార దీక్ష చేస్తారా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా, నిల దీక్ష చేస్తారా? ఇదే లైబ్రరీకి వేదికగా మేమందరం మీకు మద్దతు ఇస్తాం. ప్రభుత్వ మెడలు ఏ విధంగా ఉంచాలో మీరు ఆ విధంగా కృషి చేయండి. దయచేసి నిరుద్యోగులను మీరు అర్థం చేసుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ దారిలో పోయిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో అవుతుంది. ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయంగా బీజేపీగా ఒక పార్టీ ఎమ్మెల్సీగా మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా తరఫున మీరు వచ్చినందుకు మేము ఒకటే అడుగుతాం సార్, మాకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తే కావాలి, రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పోవాలి అని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పోవాలి, ఖచ్చితంగా పోయే సిచ్యువేషన్ ఏర్పడింది, పోతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, మీరైతే మాకు ఏం హామీ ఇస్తున్నారు? మా తరఫున ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు, రేపటి నుంచి మీ ప్రణాళిక ఏది, మా కోసం మీరు ఏం చేస్తారని ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మీరు చెప్పాలి మాకు.